परमेश्वरौ श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्षा लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेंकटेश मम देहि करावलंबं श्रीवेंकटेश मम देहि करावलंबं अखिल भुवन जन्मस्थेम भंगादिलीले वितत विविध भूत व्रात रक्षैक दीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषी भक्तिरूपा। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री वेंकटेशाय नमः। श्रीनिवासाय नमः। गोविंदाय नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री वेंकटेशाय श्रीनिवासाय गोविंदाय नमो नमः। భగవన్మయమైన సభా సదస్సుకి నమస్కారం సమర్పణ చేసుకుంటూ ఇక్కడ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్లు రుక్మిణీ కృష్ణ స్వరూపంగా ఇవాళ కళ్యాణమూర్తులే మనకు సాక్షాత్కరించి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన వెంకటేశ్వర ఆలయం వెంకటేశ్వర కమలాలయం, లోటస్ టెంపుల్ అంటున్నారు కదా, కమలాలయం అన్నమాట బాగుంది. అమ్మవారికి కమలాలయ అని పేరు. కమలాత్మిక విద్య అని దశమహావిద్యలో విద్య ఉంది. సాక్షాత్తుగా మహాలక్ష్మి ఉపాసన. ఆ మహాలక్ష్మే కమలాలయ. వెంకటేశ్వర కమలాలయ అంటే లక్ష్మీనారాయణులే. అయితే కమలమే నారాయణుడికి ఆలయం కూడా. చాలా మంచి మాట అది. ఆ లోటస్ అనేదాన్ని మన భాషలో తెచ్చుకుంటే కమలాలయమేగా. ఏమిటా కమలం అంటే హృత్కమలాలయుడు వెంకటేశ్వరుడు. హృదయం అనే కమలమే ఆలయంగా గ్రహించినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం నేను ప్రారంభ దశ నుంచి ఇక్కడికి వస్తూ ప్రవచనాలు ఇవ్వడం నాకు అనుభవమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయమే. అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. రామాయణ సప్తాహం చేసుకున్నాం, భాగవత సప్తాహం చేసుకున్నాం. అదేవిధంగా వివిధ అంశాలు ప్రసంగించడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ శివానంద లహరి కూడా చెప్పుకోవడం జరిగింది. అలాంటి ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఈసారి ఒక మంచి కార్యక్రమం జరిగింది. అదేమిటి అంటే ఈ వెంకటేశ్వర ఆలయ విస్తరణ కార్యక్రమం. విస్తరణ 2వ దశ అంటే ఫేజ్ 2 అనేటువంటిది ఇవాళ స్తంభ పూజ, స్థల పూజ ఇత్యాదులతో ప్రారంభమైంది పొద్దున్న. అంటే ఒక చక్కటి బృందం, అంకితమైనటువంటి భక్తితో ఉన్నటువంటి బృందం ఇక్కడ నిర్మాణమై అనేక సంవత్సరాలుగా స్వామి సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ నిర్ణయించుకుని చక్కటి పద్ధతిలో ఇక్కడ వెంకటేశ్వర ఆలయాన్ని మరింత విస్తరింపజేయడానికే తగిన ప్రణాళికలు వేసుకుని పనులు ప్రారంభించారు. అవి విజయవంతంగా జరగాలని మన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ దానిలో అంగముగా ఇవాళ మనం కళ్యాణం చేసుకున్నాం. రుక్మిణీ కృష్ణ కళ్యాణ వైభవం. సాధారణంగా కళ్యాణాలు మన సనాతన ధర్మంలో చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నది ఏంటంటే కళ్యాణం అనగానే అదేమిటో తెలియని ఉత్సాహం వచ్చి అనేక మంది సంఖ్యలో జనాలు వస్తారండి. అది ఒక్కొక్కప్పుడు జ్ఞానం అందించే ప్రవచనం కంటే కళ్యాణానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. అంటే ఈ కళ్యాణానికి అంత శక్తి ఉంటే జనాలను ఆకర్షించగలిగే గొప్ప శక్తి ఉంది. ఈ కళ్యాణాలు సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి. మనకు అనేక ప్రక్రియలు ఉన్నాయి హిందూ సనాతన ధర్మంలో. యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి. అదేవిధంగా సంకీర్తన మార్గాలు ఉన్నాయి. ఇన్ని ఉంటూ మళ్ళీ విశేషించి కళ్యాణములు, మంత్రజపాలు, యోగాలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని రకాల ప్రక్రియలతో సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంటుంది. అయితే కళ్యాణం ఎందుకు చేస్తారు అది కూడా తెలియాలి కదా. రుక్మిణీ కృష్ణులకు ఇవాళ కళ్యాణం జరిగింది. ఏనాడో జరిగినప్పటికి కూడా మనం జరిపించుకుంటూ ఉన్నాం. పైగా కొన్ని అభిప్రాయాలు ఒకటి ఉన్నాయి మనకి. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం జరిగితే పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే జరిగిపోతాయి అక్షతలు వేసుకుంటే. అది సత్యమే, వాటికి ఆ ప్రభావం ఉంటుంది కళ్యాణాలకి. అలాగే కళ్యాణాలు కానీ మన గుర్తొచ్చే కళ్యాణాల్లో సీతారామ కళ్యాణం చాలా ప్రసిద్ధి. మనవారు శ్రీరామనవమి అనగానే ఎక్కువగా కళ్యాణాలే చేస్తూ ఉంటారు. వీధి వీధిన పందిళ్ళు వేయడం, సీతారాముల కళ్యాణం చేయడం మనకు ఆనవాయితీ.
కానీ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరగలేదు. ఆ రోజు రామస్వామి పుట్టాడు మాత్రమే. కానీ కళ్యాణాలు చేయడం అనేటటువంటిది మనకి దక్షిణాపథంలోనే ఎక్కువగా కనబడుతుంది మీరు గమనించినట్లయితే. అది ముఖ్యంగా తెలుగునాట సీతారామ కళ్యాణం అనేది చాలా ప్రసిద్ధి. దానికి తోడు మనకు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం జరగడం కూడా ఒక ప్రభావం మనకు చూపిస్తున్నది. అలాగే రుక్మిణీకృష్ణ కళ్యాణం భాగవతం చెప్పినప్పుడు దానికి అంగముగా రుక్మిణీకృష్ణ కళ్యాణంతో పరిపూర్ణం చేసుకోవడం కూడా సంప్రదాయం. అంతేకాదు కొందరు ప్రత్యేకంగా కళ్యాణాలు చేసుకుంటూ వారి కష్టాల నుంచి బయటపడడం కూడా మొక్కులుగా చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక మా శ్రీనివాస కళ్యాణం ఉన్నదే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పద్మావతి వెంకటేశ్వరుల యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. పైగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా స్వామికి నిత్య కళ్యాణాలు కూడా అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. అందుకే శ్రీనివాస కళ్యాణం చాలా ప్రసిద్ధి. వారు తిరుమలలో మాత్రమే కాకుండా తిరుమల నుంచి బృందం బయలుదేరి అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. విదేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణం జరపడం, ప్రజలు పెద్ద ఎత్తున అందులో హాజరై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాధా కళ్యాణం అనే ఒక అంశం ఉంది. అది మన తెలుగువారి కంటే తమిళనాడులో భక్తి సంప్రదాయం వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ రాధా కళ్యాణం అనే రాధాకృష్ణ కళ్యాణం అనేది మామూలు కళ్యాణాలు లాంటిది కాదు. అది అలౌకికమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విషయం. ఈ రహస్యములు మనకి రాధాతత్వం చెప్పబడే కొన్ని వ్రజ సాహిత్యాల్లో దొరుకుతుంది. వ్రజము అంటే బృందావన సంబంధమైనటువంటి వాంగ్మయంలో అదొక రహస్య విషయం. ఇంకొకటి పార్వతీ పరమేశ్వర కళ్యాణం, గౌరీశంకర కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరపడం మనకు శ్రీశైలాది మహాక్షేత్రాల్లో చూస్తూ ఉంటాం. అంటే ప్రతి చోట కళ్యాణం అనేటువంటిది ప్రధానంగా ప్రతి దేవతారాధనలో కనబడుతుంది. వైష్ణవాగమం ప్రకారంగా విష్ణు సంబంధమైన కళ్యాణాలు చేస్తే, శైవాగమం ప్రకారంగా శివ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు అసలు సనాతన ధర్మంలో గొప్ప విశేషం ఏంటంటే భగవంతుని అనేక రకాలుగా ఆరాధించడమైన గొప్ప ప్రక్రియ ఇందులో కనబడుతుందండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, పరబ్రహ్మం అని భావించేటువంటి ఉత్తమమైనటువంటి తాత్విక సంప్రదాయం ఉన్నది. అలాగే హృదయంలో ధ్యాన రూపంలో ఆ పరంజ్యోతిని ధ్యానించే ఒక ప్రక్రియ ఉన్నది. ఆయన దేవతలుగా వివిధ సగుణ రూపాలతో ఆరాధిస్తూ శివ, విష్ణు, కృష్ణ, రామ, వెంకటేశ ఇత్యాది రూపాలతో ఆరాధించడం ఉన్నది. ఇన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. అంటే భగవంతుని దంపతీ రూపంతో ఉపాసించడం అనే ఒక అందమైన సంప్రదాయము సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది. ఇది గమనించవలసిన ఒకానొక అంశం. అంటే నిజానికి ఆయనకు భార్యాభర్తలు ఏంటండి పరమాత్మ అంటే ఆ తెలివి మన ఋషులకు కూడా ఉన్నది. ఆయన సాక్షాత్ పరంజ్యోతి. ఆయనకు భార్య ఏమిటి, భర్త ఏమిటి, ఉన్నది ఒకటే పరమాత్మ, ఏకో నారాయణ అని చెప్తూ ఉంటాం. ఏకనారాయణుడైనప్పుడు మళ్ళీ ఈ పత్నీపతి భావం ఏమిటి, అది మానవులకైతే వర్తిస్తుంది. కానీ భగవంతుడికి పత్నీపతి భావం ఏమిటి, ఈ కళ్యాణాలు ఏమిటి అని కొందరు తాత్వికంగా ప్రశ్నిస్తూ ఇది కళ్యాణాలు అవసరం లేదని మాట్లాడడం కూడా అనిపిస్తుంది. అయితే వాళ్ళు తర్కంతో మాట్లాడతారు కనుక నిజమేమో అని మనకు అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచిస్తే కళ్యాణాలు పరమార్థం తెలుసుకుందాం. మనం ఏ పూజ చేసినా మొట్టమొదటి గమనించండి, గణానాన్త్వా చెప్తారు. అంటే నిర్విఘ్నంగా జరగడం కోసం గణపతిని ఆరాధన చేస్తారు. అటు తర్వాత చేసేది స్మరణ. ఎవరినో కొంచెం పరిశీలిస్తే లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తర్వాత అంటే మొట్టమొదటి నమస్కరిస్తున్నది ఎవరినంటే దంపతుల్ని నమస్కరిస్తున్నారు. ఆ దంపతులు ఎవరు అంటే ఆది దంపతులు అయినటువంటి లక్ష్మీనారాయణులు, అలాగే వాణి హిరణ్యగర్భులు అంటే తెలుసు కదా, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, అలాగే ఉమామహేశ్వరుడు. వీరు ముగ్గురిని త్రిమూర్తులు అంటారు, వారి ముగ్గురిని త్రిశక్తులు అంటారు. అంటే త్రిశక్తులతో ఉన్న త్రిమూర్తుల్ని మనం స్మరించుకున్నాం. అక్కడ దంపతీ భావమే చెప్పబడుతున్నది. దాని తర్వాత వచ్చినటువంటి అంశము ఋషులు. అంటే భార్యాభర్త అనే అనుబంధము మానవులు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ కాదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ భార్యాభర్త అనే అనుబంధము దివ్యమైనది, ఇట్స్ డివైన్. డివైన్ ప్లేన్లో దేవతలు కూడా పతి భావంతో ఉంటారు. దాన్ని ఋషులు తపస్సుతో దర్శించి అది మానవజాతి తరించడం కోసమని ఆ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి చేసుకున్న ఒడంబడిక కాదు వివాహం అంటే. భారతీయ సంస్కృతి ప్రకారంగా ఇది ఒడంబడిక కాదు, అదొక సంస్కారం, అదొక యజ్ఞం, వివాహ యజ్ఞం. ఆ వివాహ యజ్ఞం ద్వారా ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలు అవుతారు. గృహస్థ ఆశ్రమ స్వీకారం చేస్తారు. అంతేగాని మనం పెళ్లి చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కందామని పెళ్ళిళ్ళు జరగవు. ఇక్కడ గృహస్థ ఆశ్రమ స్వీకారం జరుగుతుంది. అక్కడ ఆ గృహస్థాశ్రమాన్ని ఆధారం చేసుకుంటూ
వాళ్ళ యజ్ఞ జీవితాన్ని గడపాలి. భార్యాభర్తల యొక్క కర్తవ్యం అదే. అది భారతీయ సనాతన ధర్మం చెప్తుంది. యజ్ఞ జీవితం అంటే దేవతల్ని ఆరాధించడం, పితృదేవతల్ని ఆరాధించడం, అదేవిధంగా అతిథి అభ్యాగతుల్ని ఆరాధించడము, ఋషుల విజ్ఞానాన్ని వాళ్ళు పాటిస్తూ తర్వాత తరాలకు అందించడం. ఇది గృహస్థ ధర్మము యొక్క కర్తవ్యం అండి. అందుకని పెళ్ళి అయినంత మాత్రాన్ని గృహస్థాశ్రమంలోకి వచ్చేమని కాదు. గృహంలోకి వెళ్తాం కానీ గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నామా? గృహస్థాశ్రమం అంటే గృహస్థ ధర్మములు చేయాలి. అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ ధర్మములు యజ్ఞార్థం, యజ్ఞం లోకక్షేమార్థం, లోకక్షేమం కోసం. అది అతిథి అభ్యాగతి గృహిణీ గృహస్థు ఉంటేనే వస్తారు, లేకపోతే వస్తారండి. కానీ అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం, ఇంట్లో నిత్యం దేవతలను ఆరాధించడం, అలాగే పితృదేవతలకు చేయవలసిన కర్తవ్యాలు చేయడం, సమాజానికి సేవ చేయడం, మనుష్య యజ్ఞం అంటారు. ఇవన్నీ ఒక గృహస్థ ధర్మ